2024 సంవత్సరం మే 5వ తేదీ పంజాబ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆ మ్యాచ్లో ఎవరు విజయం ఉన్నదో ఎవరు అపజయం ఉన్నదో మన గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. 5 గవ్వలు పడ్డాయండి. హిమశాలలో ఆడబోతున్నాయి. ఆటలో మాత్రం చాలా వరకు మాత్రం రుతురాజు గైక్వాడ్ సారథ్యంలో చెన్నై టీంలో, అలాగే పంజాబ్ టీం శ్యామ్ కర్రన్ సారథ్యంలో టాస్ కీలకంగా ఉంటుందండి. అక్కడ టాస్ గెలిచిన వారికి చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఉంటాయి, కానీ ఓడిన వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చూస్తే మాత్రం పంజాబ్ది మాత్రం చాలా వరకు మాత్రం పై స్థానం ఉంటుందండి. చెన్నైది కూడా మాత్రం చాలా వరకు పై స్థానం ఉంది. కానీ ఈ సంవత్సరం కొద్దిగా మాత్రం ఇబ్బందులు పడుతున్నారు వారు, కానీ ఆ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఓపెనర్లు చెన్నై తరపు నుంచి రుతురాజ్, రహానే, అలాగే మిడియారు శివం దుబే, మహేంద్ర సింగ్ ధోని వారి ఆట తీరులో మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. బౌలర్లకు అలాగే బ్యాట్స్మెన్లకు క్రీడాకారులకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఫీల్డింగ్ కూడా కీలకంగా ఉండే అవకాశం ఉందండి. ఎక్కువ శాతం మాత్రం హోరాహోరీగా సాగిన మాత్రం చివరికి మాత్రం చెన్నై విన్ అయ్యే అవకాశం ఉన్నదండి. కానీ పంజాబ్ సూపర్ కింగ్స్ తరపు కూడా మాత్రం చాలా వరకు ఆల్రౌండర్లు ఉన్నారు, అలాగే బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు, బౌలర్లు కూడా ఉన్నారు. చాలా వరకు మాత్రం సరి సమాన యోగంలో ఉన్నారు. కానీ పై చేయ అవకాశం మాత్రం చెన్నై మ్యాచ్ అనే కాదు, పంజాబ్ మ్యాచ్ అనే కాదండి. ఏ మ్యాచ్లైనా సరే, ఏం గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తిలో తీసుకోవాలి, కానీ మాత్రం పంద్యాలకు బెట్టింగ్లకు మాత్రం సీరియస్గా తీసుకోవద్దండి. తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీరే ఈ క్రికెట్ అనే క్రీడా స్ఫూర్తిలో తీసుకుంటే చాలా వరకు మేలు కలిగే అవకాశం ఉన్నదండి. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో, అలాగే ధోని గారి సారథ్యంలో 5 సార్లు ఛాంపియన్ అయిన ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో చాలా వరకు మాత్రం ఈ మ్యాచ్ మాత్రం చెన్నై గెలిచే అవకాశం కనిపిస్తుందండి గవ్వల శాస్త్ర ప్రకారం.